నాటుకోడి చికెన్ ఎలాగా అయితే కుక్ చేసుకుంటామో అదేవిధంగా దీన్ని కూడా ఎక్కువసేపు కుక్ చేసుకోవాలన్నమాట. నార్మల్గా వండితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. లేదంటే కుక్కర్ మూత పెట్టి విజిల్స్ వేస్తే కనుక ఒక 5-6 విజిల్స్ మాత్రం హై ఫ్లేమ్లో వేయించుకొని ఒక 3-4 విజిల్స్ సిమ్లో పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే ముక్కలు చక్కగా మెత్తగా ఉడుకుతాయి అన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టి ఒక 10 విజిల్స్ వేయించినా కూడా అంత మెత్తబడదు ఈ చికెను. ఒక 4-5 విజిల్స్ హై ఫ్లేమ్లో పెట్టి వేయించిన తర్వాత ఖచ్చితంగా సిమ్లో పెట్టుకుని ఒక 3 విజిల్స్ అయినా వేయించుకోవాలి. అప్పుడైతే ముక్క కూడా మెత్తబడుతుంది అన్నమాట.